ప్రజాపాలన నిర్వహణకు మంత్రులకు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలను నియమించారు. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్కు దామోదర రాజనరసింహ, ఖమ్మంకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు దుద్దిల్లా శ్రీధర్ బాబు, వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క, నల్గొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు నియమించారు. ప్రజాపాలన నిర్వహణకు మంత్రులకు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలను నియమించారు. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్కు దామోదర రాజనరసింహ, ఖమ్మంకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు దుద్దిల్ల శ్రీధర్ బాబు, వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క, నల్గొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావు నియమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరింత అప్డేట్స్ ఇస్తారు. రామ్, ప్రజాపాలన నిర్వహణకు మంత్రులకు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలను నియమించారు. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఆనంద్, అయితే ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో గతంలో కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హాయంలో ఏదో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల వ్యవహారం ఉందో మళ్ళీ కాంగ్రెస్ అదే సాంప్రదాయానికి తెరదించిందని చెప్పి అనుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల వ్యవస్థను ఎక్కడ కూడా నియమించలేదు. కానీ కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలో మాత్రం ఇన్ఛార్జ్ మంత్రుల వ్యవస్థ ఉండేది. నాడు టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఉదాహరణకు నాయన నరసింహారెడ్డి కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అప్పుడు వైఎస్ హయాంలో వ్యవహరించారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఇవాళ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులుగా నియమించారు. ఉదాహరణ చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా, దామోదర్ రాజనరసింహ మహబూబ్నగర్ జిల్లా మంత్రిగా ఇన్ఛార్జి మంత్రిగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మము, దుద్దిల్ల శ్రీధర్ బాబు రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్, పొన్నం ప్రభాకర్ హైదరాబాదు, కొండా సురేఖ మెదక్కు, తర్వాత అనసూయ సీతక్క ఆదిలాబాదు, తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ, జూపల్లి కృష్ణారావు నిజామాబాద్. ఈ విధంగా ఉమ్మడి 10 జిల్లాలకు 10 మంది మంత్రుల్ని ఈ రోజు నియమించడం జరిగింది. ఇంకా 6 మంత్రులు కూడా ఈ రోజు ఇంకా మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంది. ఆ మంత్రివర్గ పునర్వ్యవస్థ కూడా సంక్రాంతి తర్వాత ఉంటుందని చెప్పి తెలుస్తా ఉంది. ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనంతరం కొంతమంది ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్ పనిచేసిన భారతి హోలీకేని ఈ రోజు జీఏడీకి అటాచ్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అటు అడ్మినిస్ట్రేషన్ లోను ఇటు రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటూ పిసిసి చీఫ్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ముందుకు పోతున్నాడు. ఆనంద్, ఓకేనా, మరి ఇంత త్వరగా ప్రజలకు పాలన చేరువ చేసే విధంగా అయితే నిర్ణయం తీసుకున్నటువంటి ఈ సందర్భంలో అది ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు దీనికి సంబంధించి? అంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా ఉండటం వల్ల ఇంకా జిల్లా మంత్రులు ఉండడంతో పాటు వీళ్ళు ఉండటం కూడా అధికార వ్యవస్థ కానీ అధికార యంత్రాంగం కానీ కొంచెం జాగ్రత్తగా పనిచేయడానికి పనికొస్తుంది. సూపర్విజన్ కూడా పనికొస్తుంది. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ నుంచి ఏదైతే
ప్రజాపాలన భాగంగా ప్రజావాణి ప్రభుత్వం నిర్వహిస్తుందో ఆ లక్ష్యాల కోసమే ఈ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్, ఎస్పీల కాన్ఫరెన్స్ పెట్టిందో అవన్నిటిని కూడా అక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పైనుంచి సూపర్వైజన్ చేయడానికి పనికి వస్తుంది. తర్వాత ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకొని కూడా పనికి వస్తుంది. ఆనంద్. రామ్, థ్యాంక్ యూ రామ్.